విక్రాంత్ గారు హాయ్ అండి. హాయ్ అండి. సంతాన ప్రాప్తిరస్తు ఒక ఫిలిం తోటి వస్తున్నారు, November 14th రిలీజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్యాక్గ్రౌండ్కి వస్తే ఏంటి, విజయవాడలో పుట్టారు, తర్వాత కర్నూలు, తర్వాత హైదరాబాద్ నుంచి మళ్ళీ USA. మొత్తం జర్నీ కనిపిస్తుంది, అన్ని ప్లేసెస్. రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర 3 కవర్ చేసి. ఓకే. పుట్టింది విజయవాడ, అక్కడ ఒక 6 to 8 years వచ్చే వరకు అక్కడ ఉన్నాను. తర్వాత లివ్డ్ ఇన్ హైదరాబాద్, మధ్యలో కర్నూలు ఒక 3-4 years ఉన్నాను బేసిక్గా. ఏంటి స్టడీస్ అంతా కర్నూలా? స్టడీస్ ఎక్కువ హైదరాబాద్ యాక్చువల్గా. ఓకే. మా డాడీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండమాట ఫ్రీక్వెంట్గా. సో కడప డిస్ట్రిక్ట్లో ఒక 2 years, కర్నూలు డిస్ట్రిక్ట్లో 2 years, అట్లా అక్కడక్కడ స్కూలింగ్ చేశాను బేసిక్. గవర్నమెంట్ ఎంప్లాయీ కదా మా ఫాదర్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయీ బేసిక్గా. సో అక్కడ నుంచి US మామూలుగా అందరిలాగే బీటెక్ చేయగానే ఎవరో ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాం బేసిక్. జాబ్ కోసం MS చేశాను. MS చేసి ఒక 6 years జాబ్ చేశాను అక్కడ చేసి దెన్ ఐ కేమ్ బ్యాక్. ఓకే. అక్కడ ఏంటంటే USA అసలు మీరు వెళ్ళి చదువుకొని ఒక జాబ్ చేసి, లైక్ మిమ్మల్ని కొంతమంది రిచ్ కిడ్ సంథింగ్ స్పార్క్ తర్వాత అలాంటి వర్డ్స్ వాడేవారు, కానీ బట్ నాకు ఐ థింక్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళి మీ ఫాదర్ ఏమో ఒక ఎంప్లాయ్ అండ్ చిన్నగా ఎస్టాబ్లిష్ చేసుకొని అక్కడ వర్క్ చేసుకొని ఒక చిన్న కంపెనీని ఎస్టాబ్లిష్ చేశారని కూడా విన్నాను. సో సెల్ఫ్ మేడ్ అనిపిస్తుంది మీకు USAకి వెళ్ళి ఆ పొజిషన్ని అచీవ్ చేశారంటే? ఎస్ సార్. అంటే ఐ గ్రో అప్ ఇన్ వెరీ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్. డాడీ ఒక నార్మల్ ఎంప్లాయీ బేసిక్గా. మేము ముగ్గురం స్కూల్ ఫీజులు కట్టి అన్నీ చేసేటప్పటికి మిడిల్ క్లాస్ కష్టాలు, మామూలు మిడిల్ క్లాస్ కష్టాలు అంతే బేసిక్గా. ఒక బైక్ కొనాలన్నా ఆలోచించుకోవాలి, ఈ మంత్ ఎండ్ వస్తే బస్ పాస్కి కూడా డబ్బులు ఉండవు, ఆ టైప్ బేసిక్గా. సో MSకి ఇంక అందరూ వెళ్తారు కదా, మాకు బీటెక్ అవ్వగానే అప్పుడు కూడా మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. కానీ మనం ఉన్న బ్యాక్గ్రౌండ్కి ఛాన్స్ తీసుకుని ఒక 2-3 years నేను వేరే కెరీర్ ఎక్స్ప్లోర్ చేస్తానంటే ఇంట్లో అనే స్టైల్లో ఉండదు. సో అప్పుడు వెళ్ళిపోయాం, USకి వెళ్ళాము, మాస్టర్స్ చేశాక ఒకటండి, ఫస్ట్ నుంచి ఐ వాజ్ బేసికలీ సేమ్ అదే పాత్రలో ఎందుకు వెళ్ళాలి, అసెంబ్లీ లైన్లో వెళ్ళినట్టుగా బేసిక్గా బీటెక్ చేయి, MS చేయి, జాబ్ చేయి, పెళ్లి చేసుకో, పిల్లలు ఆ లైన్లో. అంటే సమ్హౌ ఐఎమ్ నాట్ దట్ పర్సన్ బేసిక్గా. సో జాబ్ కూడా ఒక 1-2 years చేశాను. చేయగానే ఐ కేమ్ అవుట్, ఐ స్టార్టెడ్ మై ఓన్ థింగ్ బేసిక్గా. ఒక 3 friends కలిసి ఒక చిన్న ఇదిలాగా స్టార్ట్ చేసాం, చిన్న స్టార్టప్. బై ద టైమ్ వి గాట్ అవర్ ఫస్ట్ క్లయింట్, 2 friends కూడా వెళ్ళిపోయాను, ఒక్కడనే మిగిలే. ద పర్సెవరెన్స్ అంతే బేసిక్గా. అక్కడ నుంచి వీ ఎస్టాబ్లిష్డ్, కొంచెం మెల్లమెల్లగా అది పెరిగింది బేసిక్గా. బట్ స్టిల్ అంటే మన ప్యాషన్ ఏంటి అనేది అంటే ఇట్స్ ఆల్వేస్ మూవీస్ బేసిక్గా చిన్నప్పటి నుంచి. సో కోవిడ్ టైమ్ వాజ్ వెరీ ట్రాన్స్ఫర్మేటివ్. కోవిడ్ అప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు అనిపించింది, ఇలాగే టైం వెళ్ళిపోతూ ఉంటుంది, 20s అయిపోతాయి, మెల్లగా 30sలోకి వచ్చేస్తావు ఇట్లే. సో బట్ నీ రియల్ థింగ్ ఏంటి, వాట్స్ యూ కాలింగ్ అంటే నాకు మూవీస్ అనిపించింది యాక్చువల్గా. సో ఒకరోజు డెసిషన్ తీసుకున్నాను, పిచ్చి అనుకోండి ఏమని అనుకోండి, ఓకే ఐఎమ్ జస్ట్ గోయింగ్ బ్యాక్ టు ఇండియా అనిపించింది. వచ్చాను. కానీ రావడం కోవిడ్లో వచ్చాం. ఒక 2 ఏళ్ళు మనం చేయాలన్నా ఏం జరిగేది కాదు బేసిక్గా. మూవీ షూటింగ్స్ ఉండేవి కాదు, ఏం లేదు. సో ఇంట్లో కూర్చున్నాం. 2022 వాజ్ రియల్లీ వెన్ ఐ గాట్ ద ఆపర్చునిటీ. బేసిక్గా అక్కడ ఒక చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి అక్కడ నుంచి గ్రోత్ చేసి దాన్ని కొంచెం స్ట్రగ్లింగ్ ఉండేదా ఆ టైంలో? ఎందుకంటే మన దగ్గర ఇక్కడ బిజినెస్ అనేది ఓకే, అక్కడ కొంచెం ఒకటండి ఫస్ట్ నుంచి నాకు పర్సెవరెన్స్ ఎక్కువ. అంటే పట్టుకున్నానంటే చేయాలి అంతే బేసిక్గా. మీరు అన్నట్టు 2 వదిలేస్తారు అంటున్నారు, మీ ఫ్రెండ్స్ కూడా. అంటే ఎలా ఉంటుందంటే మార్నింగ్ అంతా జాబ్ చేసి వచ్చి సాయంత్రం మళ్ళీ 6:30-7 నుంచి కూర్చొని రాత్రి 2 వరకు కూడా రాయాలంటే మళ్ళీ పొద్దున్నే 7కి లేసి వెళ్ళిపోవాలి బేసిక్గా. అలా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేయాలంటే స్టఫ్ బేసిక్గా. అంటే అన్లెస్ యువర్ మెంటల్లీ వెరీ 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 స్ట్రాంగ్, అది అవ్వదు బేసిక్గా. 6 monthsకి వాళ్ళు గివప్ చేస్తారు, ఇది వర్కౌట్ అవ్వదురా బేసిక్గా. బట్ మీరు స్టిక్ అయ్యి ఉండి కంపెనీని కొంచెం. సో ఫస్ట్ క్లయింట్ వచ్చిన రోజు అప్పటికి 2 ఏళ్ళు పట్టింది స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి. ఆ ఏజ్లో అందరూ ఫ్రెండ్స్ క్లబ్స్కి వెళ్తున్నాం, మయామి ట్రిప్స్కి వెళ్తున్నాం, ఫ్లోరిడా వెళ్తున్నాం, కాలిఫోర్నియా వెళ్తున్నాం. అంటే మన దగ్గర తెలిసింది ఒకటే, ల్యాప్టాప్ పట్టుకుని ఇంట్లో కూర్చొని కోడ్ కొట్టుకోవడం బేసిక్గా. సో దట్ వాస్ వెరీ టఫ్ అనను. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్ బేసిక్గా చేశాక. బట్ ఒక్కసారి ఫస్ట్ క్లయింట్ అయిన అయ్యాక నెక్స్ట్ పాత్ అనేది సింపుల్గా అయిపోయింది బేసిక్గా. అక్కడ ఏంటి సార్, అక్కడ మూవీస్ చూసేవారా రెగ్యులర్గా? ఫ్రైడే సాయంత్రం వచ్చిందంటే గుడ్ మూవీ లేదు, బ్యాడ్ మూవీ లేదు, ఒక తెలుగు మూవీ చూడాల్సిందే పక్క. అట్లా అంటారు, నేను ఉన్నానండి అక్కడ. అండ్ దట్స్ యాక్చువల్లీ వెరీ స్ట్రాంగ్ కలెక్షన్ ఆఫ్ తెలుగు మూవీస్. తెలుగు వాళ్ళు చాలా మంది ఉంటారు. కొన్ని సబర్బ్స్కి వెళ్తే మనకి హైదరాబాద్లో ఉన్నట్టే ఉంటుంది యాక్చువల్గా. అట్లాంటా, డాలస్, నార్త్ కేరళ ఏరియాస్ అన్నీ. సో ఫ్రైడే వరకు, మండే టు ఫ్రైడే ఫుల్ హార్డ్ వర్క్ చేసి, ఫ్రైడే సాయంత్రం ఒక ఐడల్ బేన్ ఓపెన్ చేసి వాళ్ళు ఏం సినిమాలు ఉన్నాయి, దగ్గరలో ఏం థియేటర్లో ఏం షో ఉంది కొట్టుకోవడం, డైరెక్ట్గా వెళ్ళడం చూడడం బేసిక్గా. సాటర్డే వస్తే చూడడం. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఆ 3 hours 2.5 hours when I'm in the movie theater and I'm watching the movie, I just forget everything. బేసిక్గా నాకు ఒక థెరపీ లాగా అనమాట అది బేసిక్గా. ఆ టైంలో మీకు మీ మైండ్లో కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఫిలిం ఏది? లైక్ మనం కూడా సినిమాల్లోకి వెళ్ళిపోవాలి, అర్జెంట్గా హైదరాబాద్ వెళ్ళిపోవాలి, ఏదో ట్రై చేయాలని అనిపించిన మోటివ్ కానీ ఏదైనా? లైక్ నాకు నిజంగా అంటే పెళ్లి చూపులు ఒకటి భలే నచ్చింది యాక్చువల్గా. ఇట్ వాస్ వెరీ డన్ విత్ వెరీ స్మాల్ బడ్జెట్ బేసిక్గా. బట్ ద వే దే ఎగ్జిక్యూటెడ్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ లైకబుల్ ద ప్రాజెక్ట్ వాస్, దట్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్డ్ బేసిక్గా.
పెళ్లి చూపులు ఒకటి, అండ్ అర్జున్ రెడ్డి వాజ్ అనదర్ మూవీ దట్ ఐ రియలీ లవ్డ్ బేసిక్గా. అండ్ దేర్ సెవరల్ మూవీస్, అంటే ఒకటని కాదు, బట్ పెళ్లి చూపులు వాజ్ ద డే ఐ స్టార్టెడ్ రియలీ థింకింగ్ ఏదో ఒకరోజు అయిపోవాలి బేసిక్గా, చేసి వెళ్ళాల్సిందే అన్నట్టు మనం కూడా ఒక ఇలాంటి మంచి చిన్న కంటెంట్ తోటి రావచ్చు అనే హోప్ ఉంటుంది కదా, ఒక థాట్, ఒక ఐడియా, ఒక ఇది వచ్చింది అనమాట ఆ రోజు యాక్చువల్గా. సో ఓకే. అండ్ స్పార్క్ విషయంకి వస్తే లైక్ ఆ సినిమా ఫస్ట్ ఎవరో డైరెక్ట్ చేయాల్సింది, మీరు మధ్యలో హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చింది, సంథింగ్ బిహైండ్ చాలా జరిగినాయి అని విన్నాను. ఏంటి సార్ అసలు ఆ సినిమాకి సంబంధించి? అంటే ఆ పాయింట్లో బేసికలీ బీయింగ్ కమింగ్ ఫ్రమ్ ది యూఎస్ మేము కొంచెం నెయ్యిగా ఉంటాం అన్నమాట, కొంచెం నమ్మేస్తాం ఈజీగా అలాగా. ఓకే. సో ఒక స్క్రిప్ట్ రాసుకున్న ఒకటి, ఇట్ వాజ్ సపోజ్ టు బి అవుట్ రైట్ థ్రిల్లర్ బేసిక్గా. ఒక పర్సన్, సో XYZ పర్సన్ ఎంగేజ్ చేస్తాం బేసిక్గా. మనకి ఏవో మాటలు చెప్పాడు, అలా చేస్తాం, ఇలా చేస్తాం, బాగా చేస్తాం అది. సో బిలీవ్డ్ ఇన్ హిమ్, చేస్తాడు, బాగా తీస్తాడు అని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్ విత్ హిమ్. ఒక ఫ్యూ డేస్ షూట్ అయ్యేటప్పటికే మాకు ఐడియా వచ్చేసింది, అసలు స్క్రిప్ట్లో లేని ఏవో తీస్తున్నాడు ఏంటి అబ్బాయి అని చెప్పి. సరే అప్పటికి ఓపిక పట్టాను, చూద్దాం. ఒక 30 days 40 days షూట్ అయిపోయింది. అంటే ఒక 2 నెయ్యి, అది మేబీ ఒక ఎక్స్పీరియన్స్ ప్రొడ్యూసర్ అయితే ఫస్ట్ సెకండ్ అని ఆపేసాడు, మాకు తెలియదు కదా. సో కంటిన్యూ చూద్దాం. ఒక 30-40 days అయ్యాక ఆ రోజు మేము ఒకసారి అవుట్పుట్ చూసుకుని అప్పుడు అర్థమైంది దిస్ ఈజ్ నోవేర్ క్లోజ్ టు వాట్ వీ వాంటెడ్ అని చెప్పి. అండ్ ఎథికల్ ఇష్యూస్, ఏవో వేరే ఇష్యూస్ కూడా చాలా పాపప్ అయిపోయాయి అక్కడ. ఇక ఆ పాయింట్లో మాకు అర్థమైంది ఈ ప్రాజెక్ట్ని మేము చేతిలో తీసుకొని చేస్తే తప్ప ఇది వర్క్ అవ్వదు అని చెప్పి ఐ హ్యాడ్ టు టేక్ ఓవర్. అండ్ డైరెక్షన్ అనేది ఇట్ వాజ్ నాట్ ఇన్ ద కార్డ్స్ ఎట్ ఆల్. ఐ వాంటెడ్ టు యాక్ట్ అంతే, బేసిక్గా చేయాల్సి వచ్చింది, ఫోర్స్ఫుల్గా డైరెక్టర్ రావాల్సి వచ్చింది బేసిక్గా అంతే. సో ఏంటి ఆ ప్రాసెస్లో యాజ్ అ డైరెక్టర్గా కూడా, యాక్టర్గా ఆల్రెడీ చేశారు కదా ఆ ప్రాసెస్లో, బట్ డైరెక్టర్ అయ్యాక కూడా ఏం నేర్చుకున్నారు ఆ సినిమా నుంచి? ఏం లెర్న్ చేశారు? ఆ సినిమా నుంచి చాలా లెసన్స్ అండి, ఒకటి కాదు బేసిక్గా. లైక్ ప్రాపర్ ప్రొడక్షన్ ప్లానింగ్ ఎలా ఉండాలి బేసిక్గా, స్క్రిప్ట్లో స్ట్రెంత్ లేకపోతే హౌ యూ విల్ స్ట్రగుల్. అంటే లాట్ ఆఫ్ పీపుల్ థింక్ సెట్ మీదకి వెళ్ళాక మూవీ హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది వెర్డిక్ట్ వస్తుంది అనుకుంటారు, కానీ 99.9% ఆఫ్ ద టైం మీ రైటింగ్ రూమ్లోనే యువర్ ఫిల్మ్స్ సక్సెస్ ఆర్ ఫ్లాప్ అనేది డిసైడ్ అయిపోతుంది. ద అమౌంట్ ఆఫ్ టైమ్ యూ స్పెండ్ ఆన్ రైటింగ్ అండ్ ప్రీ ప్రొడక్షన్ ఈజ్ వేర్ యువర్ మూవీస్ సక్సెస్ ఛాన్సెస్ ఆర్ డిసైడెడ్. సో నాకు అది అర్థమైంది, హౌ ఆ రైటింగ్ వర్క్ చేయకుండా ఆ పర్సన్ని నమ్మి మేము సెట్ మీదకి వెళ్ళిపోయేటప్పటికి, వెన్ వీ స్టార్టెడ్ ద జర్నీ మీ యాజ్ అ డైరెక్టర్, నాకు అక్కడ అర్థమైంది, ఓ ఈ వర్క్ ఏదో అప్పుడు చేస్తుంటే ఇప్పుడు ఇష్యూ ఉండేది కాదు, ఇప్పుడు ఇవన్నీ అయ్యేవి కాదు అనిపించింది అన్నమాట. ఏదో ముక్కలుగా అతికిచ్చి అలా చేయాల్సి వచ్చింది బేసిక్గా. సీన్ రీకన్స్ట్రక్షన్ చాలా పూర్ అయిపోయింది, బట్ ఉన్న బడ్జెట్లో అప్పటికే ఓవర్ బడ్జెట్ అయిపోయింది, దాన్ని ఎలా మేనేజ్ చేయాలి ఏంటి అనేది. ఇంకా సమ్హౌ వీ స్టిల్ డిడ్ ఒక డీసెంట్ మూవీ, పుట్ టుగెదర్ ఎవ్రీథింగ్ అండ్ మేడ్ మూవీ అండ్ వీ రిలీజ్డ్ ఇట్. ఏంటంటే ఆ సినిమాకి ఎంత అనుకున్నారు, ఎంత పెరిగింది అసలు, ఫైనల్ ఎంతవరకు ల్యాండింగ్ అయింది? అమౌంట్ నెంబర్స్ కానీ ఎందుకు, కానీ మేము X అనుకుంటే రిలీజ్ రోజుకి 3x అయింది. ఓ, సో డెట్స్ ఎంత అనుకున్నా మూవీ ఇండస్ట్రీలో చూడాల్సిన ఆ ఫుల్ సర్కిల్ ఉంది కదా, అంతా చూస్తుంది దాంట్లోనే. ఒక సినిమాతో మొత్తం లెర్నింగ్ అంతే బేసిక్గా. బట్ వన్ థింగ్ అండి, లైక్ ద వే మీరు అన్నట్టు సాఫ్ట్వేర్లో కూడా వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ పర్సెవర్ బేసిక్గా. అంటే నేను అది ఈజీగా గివప్ చెయ్యను. ఓకే. అయిపోయిన రోజు రివ్యూస్ చదివి ఐ డెంట్ లూజ్ మై హార్ట్ బేసిక్గా. మై విక్టరీ ఈజ్ వెన్ ఏ పర్సన్ అయితే ఇది బాగాలేదు అని చెప్పాడు, ఏ పర్సన్ అయితే ఇది బాగా చేయలేదు అని చెప్పాడు, అతనితోనే 1-2 yearsలో హీ డిడ్ వెరీ వెల్, ఈ ప్రాజెక్ట్ చాలా బాగుంది అనిపించుకోవడంలో నా విక్టరీ ఉంటుంది బేసిక్గా. అంతే, వాళ్ళని ఏదో హెయిట్ చేసేసో లేదంటే నేను దాన్ని ఏదో మనసుకు తీసేసుకుని ఉండడంలో ఉండదు బేసిక్గా. సో ఆ రోజు వెళ్ళి రూమ్లో కూర్చుంటే బెడ్రూమ్లో డోర్ వేసుకొని దట్స్ వాట్ ఐ డిసైడెడ్, ఇది అయింది, దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ రైట్ నౌ. సో వాట్ విల్ యూ డూ, వాట్స్ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్? గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్, లుక్ ఎట్ ఆల్ యువర్ వీక్నెసెస్, లుక్ ఎట్ వేర్ యూ హ్యావ్ గాన్ రాంగ్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ యువర్ సెల్ఫ్ బేసిక్గా. Get all those things fixed. Find the actor within yourself. Decide what you want to do. Do you want to direct? Do you want to produce? Do you want to act? What do you want to do? Decide చేసి దాని మీద వర్క్ చేసుకొని ఓన్లీ వెన్ యూ ట్రూలీ ఫైండ్ యువర్ దిస్ థింగ్ స్ట్రెంత్ దెన్ యూ కమ్ బ్యాక్. సో అది డిసైడ్ అయ్యాక ఐ రియలైజ్డ్ నాలో కొన్ని షార్ట్ కమింగ్స్ ఉన్నాయి, ఫిక్స్ చేసుకోవాలి. సో బేసిక్గా ఫస్ట్ సినిమాకి మీరు ట్రైన్ అవ్వలేదు యాక్టింగ్ అదంతా, సో ఆ క్రిటిసిజం కూడా వచ్చింది మీకు. సో యాక్టింగ్ విషయంలో కూడా కొంతమంది రాశారు, చెప్పారు. సో దాన్ని ఎలా తీసుకున్నారు? మరి మీరు అన్నట్టు మీరు గివప్ ఇచ్చే పర్సన్ కాదు, సో దాన్ని ఎలా తీసుకున్నారు? వెరీ పాజిటివ్లీ, వాళ్ళు రాసింది కరెక్టే బేసిక్గా. ఇట్స్ మీనింగ్ఫుల్ థింగ్. బాగాలేదని చెప్పారు బేసిక్గా. సో దెన్ యూ ఫిక్స్ యువర్ సెల్ఫ్. సో నేను ఏం చేశాను, వెంట బ్యాక్ టు డ్రాయింగ్ బోర్డ్. నేను చెప్పినట్టు ఒక థియేటర్ గ్రూప్లో జాయిన్ అయ్యాను. ఒకటి కాదు, 2-3 థియేటర్ గ్రూప్లో జాయిన్. ఆ ఫిలిం తర్వాత వెళ్ళి ఆదిశక్తి గ్రూప్ అని పాండిచేరిలో ఒకటి, అక్కడ జాయిన్ అయ్యాను. ఇక్కడ ఒక 2-3 గ్రూప్స్లో జాయిన్ అయ్యాను. సో బేసికలీ గో బ్యాక్ టు దిస్ థింగ్. ఏదో నేను ఇక్కడ అన్నట్టు కాదు. ఒకటండి, మూవీ ఇండస్ట్రీలో దెర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్ దట్ యూ గెట్ క్యారీడ్ అవే బై ఆల్ దట్ గ్లిట్స్ అండ్ గ్లామర్ అండ్ పిఆర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. బట్ బేసిక్గా ఏంటంటే ఆ లేయర్స్ అన్నీ పీల్ చేస్తే somewhere inside you need to find the actor in yourself. That is the day you know that you truly have a place in the industry. బేసిక్గా మీరు అన్నట్టు అది రాంగ్ ఏం కాదు. ఇప్పుడు మీరు ప్రతి ఫిలిం నేర్పిస్తుంది యాజ్ యాక్టర్గా. ఇప్పటికీ చైతన్య గారు ఇన్ని సినిమాలు చేశాక కూడా ఆయన ఒక చిన్న ట్రైనింగ్ కోర్స్కి వెళ్ళారు రీసెంట్గా.
సో వెళ్ళి ఒక 3-4 months ట్రైన్ అయ్యి నవరసాస్ అంటే ఒక బేసిక్ నుంచి ఇప్పుడు మూవీ అంటే ఏంటండి జస్ట్ నవరసాస్ అంతే, ఒక యాంగర్, ఒక శృంగారం, ఒక కామెడీ, ఈ నవరసాస్ని బేస్ నుంచి ఒక ఏబిసిడీల నుంచి మళ్ళీ నేర్చుకొని దాని తర్వాత మెల్లగా వర్డ్ జాయిన్ చేసి చిన్న చిన్న యాక్ట్స్ చేసి తర్వాత ఒక చిన్న క్రూతో మనం ఒక చిన్న స్టేజ్ షోస్ చేసి ఒక 6 months 9 months జర్నీ చేశాక వెన్ యూ రియలీ ఫెల్ట్ కంఫర్టబుల్, ఓకే నౌ విక్రాంత్ ఈజ్ రెడీ, హీఈస్ రెడీ టు టేక్ అనదర్ రోల్ అన్న రోజు నెక్స్ట్ మూవీస్ స్టోరీస్ వినడం స్టార్ట్ చేశాను బేసిక్గా. కానీ ఒకటేంటో చేసిందే ఒకటి, అది కూడా సరిగా ఆడలేదు. సో పెద్ద ఏం రావట్లేదు ఎలాగ అనుకున్న టైంలో ఐఎమ్ ట్రూలీ బ్లెస్డ్. ఒకసారి మధుర రెడ్డి గారిని నేను ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఒక చోట ఒక మీటింగ్లో కలిశాను. ఇనీషియల్ డిస్కషన్లోనే హీ రియలీ లైక్ మై ప్యాషన్ అబౌట్ ద ఇండస్ట్రీ అండ్ ఆయన హీ రియలీ లవ్డ్. అండ్ తర్వాత ఒక రోజు మళ్ళీ కలిసాం, ఒక few days తర్వాత కలిసినప్పుడు ఆయన ఓకే విక్రమ్ నేను కొన్ని స్క్రిప్ట్స్ పంపిస్తాను, లెట్స్ హియర్, ఏదైనా నచ్చితే కనుక విల్ డిసైడ్ వాట్ టు డూ అని చెప్పారు అన్నమాట. బేసిక్గా అదే మీరు ఇందాక కామన్ ఫ్రెండ్ అన్నారు కదా, ఐ థింక్ హీరోయిన్ రిక్సర్ కదా మీ ఫస్ట్ సినిమా హీరోయినే కదా ఎగ్జాక్ట్ మదర్ సిద్ధర్ గారిని. అవును ఎగ్జాక్ట్లీ. Okay. సో తను అంతకుముందే ఏబిసిడి మూవీలో వర్క్ చేస్తుంది అనమాట. ఓకే ఆల్రెడీ వర్క్ చేసింది. సో అప్పుడు ఎలా అంటే ఈ సినిమా ఇదైపోయింది అండ్ షీ వాజ్ లీవింగ్, సో ఒకసారి ఫైనల్గా ఒకసారి కలిసి బాయ్ చెప్దాము అని ఒక ఇదితో వెళ్ళాం అనమాట. బేసిక్గా ఐ వాజ్ ఆల్రెడీ ఇన్ ఏ డిఫరెంట్ మూడ్ ఆల్ టుగెదర్. అక్కడ శ్రీధర్ గారు కూడా ఉన్నారన్నమాట. దేవర్ బోత్ ట్రైడెంట్ అనుకుంటా, అది వర్ జస్ట్ కింద క్యాఫేలో మీటింగ్ వెళ్ళి కలిసాను. దెన్ షీ ఇంట్రడ్యూస్ శ్రీ మధుర శ్రీధర్ గారు, హీ వాజ్ మై రీసెంట్ లాస్ట్ మూవీ ప్రొడ్యూసర్ అని చెప్పాను. సో అండ్ అప్పటికి శ్రీధర్ గారి ప్రొఫైల్ నాకు తెలుసు ఆల్రెడీ, అంటే హీ హ్యాస్ ఎ రెప్యుటేషన్ ఇన్ ఇండస్ట్రీ ఫర్ మేకింగ్. ఆయనకు ఒక టేస్ట్ ఉంటుంది, లైక్ సక్సెస్ ఫెయిల్యూర్స్తో సంబంధం లేకుండా ఆయన ఒక క్యూట్ రిలేటబుల్ స్టోరీస్ చేస్తారన్నమాట ఆయన. సో దెన్ ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. చూసినప్పుడు సార్ మీరా, నేను చాలాసార్లు మీ మూవీస్ చూసి అనుకున్నా సార్ నేను. అండ్ యాక్చువల్లీ ఇన్సిడెంటల్గా నేను పెళ్లి చూపులు అని చెప్పాను కదా, పెళ్లి చూపుల మూవీని ఐడెంటిఫై చేసి దాన్ని మార్కెట్ చేసి రిలీజ్ చేసింది కూడా శ్రీధర్ గారు అండ్ బ్యాక్ దెన్. సో ఐ హ్యాడ్ ఇమ్మెన్స్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ బేసిక్గా. ఆయన కలవడమే ఐ వాజ్ వెరీ హ్యాపీ, చెప్పాను సార్ వెరీ హ్యాపీ టు మీట్ యూ అని. తర్వాత ఆయన హీ ఆస్క్ మీ ఫ్యూ క్వశ్చన్స్ అండ్ మేము ఒక డిస్కషన్ అయ్యాక దెన్ హీ ఫెల్ట్ ఓకే విక్రాంత్ ఐ లైక్ ద ప్యాషన్ ఇన్ యూ బేసిక్గా. అండ్ ఆయన కూడా ఇన్ ఏ వే హీస్ ఫ్రమ్ సిమిలర్ బ్యాక్గ్రౌండ్. హీ వెంట్ టు ఆర్ఈసీ వరంగల్ అండ్ హీ వెంట్ టు ఐఐటి అండ్ దెన్ హీ వాజ్ ఇన్ ఐటీ. అయితే ఒకరోజు ఈ మూవీస్ కోసం సడన్గా ఈ స్టాప్ హిజ్ ఐటీ కెరీర్ అండ్ ఈ కేమ్ బ్యాక్ అండ్ దిస్ వాజ్ 20 years ago బేసిక్గా. సో ఇన్ని ఏళ్ళ తర్వాత హీ సార్ సమ్మన్ లైక్ హిమ్ అగైన్ అనిపించింది నాకు. ఆయన మిమ్మల్ని చూడగానే ఆయన అద్దంలో చూసుకున్నట్టు అలా అనుకున్నాడు అనమాట. సో బట్ ఐఎమ్ అదైతే చెప్పాలండి, ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ సో మచ్. అంటే ఎవరిస్తారు ఆపర్చునిటీ అనేది తెలుసు కదా, ఇండస్ట్రీలో ఎన్నో వేల నుంచి ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. ఒక బ్రేక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ బేసిక్గా. లక్కీగా సంహం ఆయన ద్వారా నాకు ఇది వచ్చింది అండ్ హీ గేవ్ మీ ఎ వండర్ఫుల్ స్క్రిప్ట్. ఇది అంటే సంతాన ప్రాప్తిరస్తు బేసిక్గా ఫస్ట్ టైం నేను చదివినప్పుడు, అప్పటికి చాలా చదివాను స్క్రిప్ట్స్, బట్ చదివినప్పుడే ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ సచ్ ఏ వండర్ఫుల్ స్టోరీ, సచ్ ఏ వెల్ రిటర్న్ స్క్రిప్ట్ అనిపించింది అనమాట. ఈ సొసైటీలో ఉన్న ఒక బర్నింగ్ ఇష్యూని తీసుకొని ఎక్కడ ప్రీచీగా లేకుండా, ఎక్కడ వల్గారిటీ లేకుండా, ఫుల్గా ఎంటర్టైన్మెంట్తో లాస్ట్కి పేషెంట్ ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి మెసేజ్తో బయటకు వచ్చేటట్టు రాసిన స్క్రిప్ట్ అనమాట ఇది. సో డైరెక్టర్ సంజీవ్ రెడ్డి అండ్ స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్ వాళ్ళిద్దరు కలిసి డెవలప్ చేసిన స్క్రిప్ట్ ఇది. సో అది నాకు చదివిన వెంటనే నచ్చేసింది బేసిక్. దాన్ని వెంటనే కాలేజ్ చెప్పేస్తారు శ్రీధర్ గారు, మీరు ఇఫ్ యూ వాంట్ టు డూ దిస్ మూవీ విత్ మీ ఐల్ బీ మోర్ దెన్ ఆనర్డ్ సార్, నేను చేస్తానని చెప్పాను అనమాట. అండ్ దెన్ థింగ్స్ టు కమ్. అండ్ ఆ ట్రావెలింగ్లో మీరు ఆయన చాలా కథలు అనుకున్నారు కదా ఈ సినిమా కన్నా ముందు? దాని ముందు చాలా పంపించారండి బేసిక్గా. అంటే కొన్ని ఓకే అనిపించాయి. అంటే ఒకటి నాకు తర్వాత ఏమనిపించింది అంటే డ్యూరింగ్ మై జర్నీ, నా థియేటర్ జర్నీలో somewhere along the way let me be a lead actor, not be a hero. Okay, basically there are already enough heroes in the industry and వాళ్ళకి ఆరా ఉంది, వాళ్ళకి స్టార్ ఉంది. Let them do it. So for a newcomer, for an entry level person like me, let me explore acting, let me be a lead actor. Okay, let me pick relatable scripts with a good social message basically, where audience will think of you like a next door boy. You don't need to be a hero for those roles అని అనిపించింది అనమాట నాకు బేసిక్గా. సో ఐ వాంటెడ్ టు డూ స్క్రిప్ట్స్ లైక్ దట్. సో కొన్ని వచ్చాయి, కొన్ని ఓకే అనిపించాయి, బట్ దిస్ వన్ ఇది వచ్చినప్పుడే నాకు ఈ స్టోరీ ఈజ్ అబౌట్ చైతన్య, హూ ఈజ్ ఏ మిడిల్ క్లాస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ who lives a very stressful life because of his job and who is like a typical guy who eats and he smokes and on the weekends he drinks a little bit basically. So వినంగానే ఒక నెక్స్ట్ డోర్ బాయ్ ఎలా ఉంటాడో అలా క్యారెక్టరైజేషన్ అనిపించింది అనమాట. దెన్ ఐ గాట్ రిలేటెడ్, ఐ గాట్ హుక్ టు ఇట్ బేసిక్లీ. లైక్ సంజీవ్ ఎలా వచ్చారు ఈ ప్రాజెక్ట్లోకి? ఐ థింక్ హీ వాజ్ ఆల్రెడీ మధుర శ్రీధర్ గారితో ఆయనకి వాళ్ళిద్దరికి ఎప్పటి నుంచో జర్నీ ఉంది అండ్ ఈ స్టోరీ అండ్ ఈ స్క్రీన్ ప్లే అంతా తనదే యాక్చువల్గా. హీ అండ్ షేక్ దావూద్ ఉన్నారు కదా మన వెంకటాద్రి స్క్రీన్ ప్లే రైటర్. సో వాళ్ళిద్దరు కలిసి వర్క్ చేసి డెవలప్ చేసిన స్టోరీ అన్నమాట ఇది. సో అండ్ వాళ్ళిద్దరికి ఆల్రెడీ ఆ జర్నీ ఉంది. వాళ్ళిద్దరు అంతకుముందు ఏబిసిడి చేశారు. ఇన్సిడెంటల్లీ రుక్షార్ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ ప్రాజెక్ట్ బేసిక్గా. సో రౌండ్ సర్కిల్, అలా ఫుల్ సర్కిల్ జరిగింది అనమాట బేసిక్గా. సో ఇన్ వే ఐ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు రుక్షార్ ఆల్సో అంటే ఇంట్రడ్యూస్ చేసినందుకు.
సో సంజీవ్ రెడ్డి ఆయన రాసిన స్క్రిప్ట్ కదా, సో హీ నరేటెడ్ ఇట్ టు మీ. ఐ థింక్ షేక్ దావూద్ గారు అండ్ సంజీవ్ రెడ్డి ఇద్దరు కలిసి నరేట్ చేశారు నాకు. అది విన్నప్పుడే ఐ వాజ్ వెరీ హ్యాపీ. నాకు ఫుల్ స్క్రిప్ట్ పంపించండి అన్న, బట్ ఫ్రమ్ వాట్ ఐవ్ హర్డ్ ఇట్స్ సో గుడ్. ఐ వాంట్ రీడ్ ద ఫుల్ స్క్రిప్ట్ అండ్ మేక్ ఎ డెసిషన్ అన్న. ఒక 2 days చదివేసి వెంటనే కాల్ చేసి చెప్పాను. సో ఇదంతా ఏంటంటే హీరోయిన్ సెట్ చేసిన ప్రాజెక్ట్ ఇది అనుకోవచ్చు. మీరు ఫస్ట్ హీరోయిన్ ట్రూలీ. ఆవిడ ఆయనకి అటాచ్ అయిపోతే, ఆయన మీకు కనెక్ట్ అవ్వకపోతే ఇదంతా జరిగేది కాదు. అంటే సమ్ థింగ్స్ ఆర్ మెంట్ టు బి అండి. బేసిక్గా మనకి అది అవ్వాలి అని ఉన్నప్పుడు దెర్ విల్ బి క్యాటలిస్ట్. బేసిక్గా ఇక్కడ వృక్షార్ వాజ్ క్యాటలిస్ట్. సో అండ్ కమింగ్ టు సంతాన ప్రాప్తిరస్తు, లైక్ సంజీవ్ గారు ఎలా హ్యాండిల్ చేస్తారు ఈ పాయింట్ని? అంటే టీజర్ చూస్తుంటుంది ఆ స్పర్మ్ కౌంట్ గురించి, అదంతా కొంచెం బోల్డ్నెస్ ఉంది. సో ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎంత ఎంటర్టైనింగ్ ఉండబోతుంది ఇది ఆడియన్స్కి? సంజీవ్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని అట్మోస్ట్ కేర్తో డీల్ చేశారండి. బేసిక్గా వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ యూ, మూవీలో ఎక్కడ లైన్ క్రాస్ అవ్వదు. ఎందుకంటే ఇది థిన్ లైన్, కొంచెం అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా, అటు వెళ్తే పోతుంది ఇటు వెళ్తే పోతుంది. చాలా బ్యాలెన్స్గా హ్యాండిల్ చేయాలి ఇలాంటి పాయింట్స్. మేబీ అంటే చూడగానే అరే ఇలా చేస్తాడేంటి అంటారు, లేదంటే బాగుంది అంటారు. ఆ రెండింటి మధ్యన బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. నేను గ్యారంటీ ఇవ్వగలుగుతానండి, ఈ మూవీ ఓకే ఒక ఫ్యామిలీ మొత్తం, ఒక ఫాదర్ మదర్ ఒక టీనేజ్ కిడ్స్ ఇద్దరు అందరూ కూర్చొని నవ్వుకుంటా హ్యాపీగా చూడగలిగిన మూవీ. ఎక్కడ లైన్ క్రాస్ చేయలేదు. అండ్ ద మూవీ హ్యాస్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ బేసిక్గా. అండ్ ఇట్ ఆల్సో ఈజ్ అన్ ఎమోషనల్ జర్నీ బేసిక్గా. సో ఇట్స్ యాక్చువల్లీ ఫ్యామిలీ లవ్ స్టోరీ అని చెప్పాలి మామూలుగా. అంటే ద సెంట్రల్ పాయింట్ ఈజ్ బేసికలీ ద హీరోస్ లో స్పర్మ్ కౌంట్ ఇష్యూ, కానీ ద యాక్చువల్ మూవీ ఈజ్ అబౌట్ అ ఫ్యామిలీ దట్ స్ట్రగుల్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్ బేసిక్గా. సో నేను ఇదైతే మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతాను, ఆ ఫైన్ లైన్ లోపలే ఒక సటిల్ వేలో, ఎక్కడ మళ్ళీ ప్రీచీగా లేకుండా ఒక హ్యూమరస్ వేలో ఒక మంచి మెసేజ్ పాస్ చేసిన మూవీ ఇది. ఇప్పుడు బేసిక్గా మీరు ఇందాక అన్నట్టు అందరు కనెక్ట్ అయ్యే పాయింట్ ఉందన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ వస్తే అలాగే అనిపిస్తుంది. ఫర్టిలిటీ సెంటర్లు కూడా బాగా పెరిగాయి. సో ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. హైదరాబాద్లో ఏ రోడ్ కన్నా వెళ్ళండి, తలదిప్పి చూడండి, మీకు ఖచ్చితంగా ఒక IVF సెంటర్ కనిపిస్తుంది. సో ఎందుకో బాగా కనెక్టివిటీ ఉన్న పాయింటే పట్టుకున్నారు అనిపించింది. అండ్ ఈ ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళు లేని కపుల్సే కాదండి. బేసిక్ లైక్ ద వే టోల్డ్, అల్టిమేట్ ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా అండ్ ఇట్స్ ఆల్సో అన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఆల్సో. సో ఎవ్రీబడి బేసిక్గా ఎనీవన్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కనెక్ట్ అవుతాడు, ఒక ఫాదర్ కనెక్ట్ అవుతాడు, ఒక మదర్ కనెక్ట్ అవుతుంది, ఒక కపుల్ కనెక్ట్ అవుతారు బేసిక్గా, అండ్ ఒక టీనేజ్ కిడ్ కూడా కనెక్ట్ అవుతాడు బికాస్ ఆఫ్ ఆల్ ద ఎంటర్టైన్మెంట్ ఇన్ ద మూవీ. సో ఇట్ క్యాటర్స్ టు ప్రెటీ మచ్ ఎవ్రీ సెగ్మెంట్ అండ్ ఎవ్రీ జనరేషన్. బేసిక్గా ఇది ఈ టీజర్లోనే మీరు ఓపెన్ చేస్తారు పాయింట్, కానీ మెయిన్గా ఏది దాచాలనుకోలేదు బేసిక్గా. సో ఎందుకు ఆ స్ట్రాటజీ ముందు నుంచే ఆడియన్స్ని ప్రిపేర్ చేసేయాలి అని? అంటే దే షుడ్ నో వాట్ దేర్ ఎక్స్పెక్టింగ్ అండి లోపలికి వచ్చినప్పుడు. బట్ దేర్ ఆర్ స్టిల్ పాయింట్స్ ఇన్ ద మూవీ దట్ వీ హ్యావెంట్ టోల్డ్ ద ఆడియన్స్ బేసిక్గా. కొంచెం ఎమోషన్ అది దాచారు. దేర్ ఆర్ పాయింట్స్ ఇన్ ద మూవీ దట్ దే విల్ గెట్ సర్ప్రైజ్డ్ అబౌట్, అదైతే ఫర్ షూర్. లైక్ సంతాన ప్రాప్తిరస్తు విషయానికి వస్తే, మేకింగ్లో మీకు కానీ మీ టీంకి కానీ ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటి? అంటే ఈ పేపర్ మీద రాసినప్పుడు కొన్ని ఐడియాస్ బాగుంటాయి, స్క్రీన్ మీద తీసుకురావడం కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందా లేదంటే? I think the hardest part was basically like doing it within that fine line. Basically, ఎక్కడ క్రాస్ అవ్వకుండా, ఎక్కడ ప్రీచినెస్ ఆర్ వాల్గారిటీ లేకుండా చేయడం. అది అదే ఇలాంటి పాయింట్లు చాలా బ్యాలెన్స్డ్గా చేస్తారు. అండ్ యాక్చువల్లీ ఐ హ్యావ్ టు రియల్లీ థ్యాంక్స్ సంజీవ్ రెడ్డి గారు ఫర్ దిస్, డైరెక్టర్ గారు. ఆయన చాలా 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 జాగ్రత్తగా చేశారు అండ్ చాలా బాగా, చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేశారు. నేను రీసెంట్గానే ఫస్ట్ కాపీ చూశాను. ఎలా వచ్చింది అనేది ఐ లీవ్ ఇట్ టు రివ్యూవర్స్ అండ్ ఆడియన్స్. బట్ నా వరకు నేను చూసినప్పుడు ఐ కెన్ టెల్ యూ క్లియర్లీ దట్ నా అప్రిహెన్షన్, నా భయాలు ఉంటాయి కదా, ఇది ఏదన్నా క్రాస్ అయితే మళ్ళీ ఇది అయిపోతామేమో అండ్ ఆడియన్స్ ఏమైనా ట్రోల్ చేస్తారేమో, అలాంటి ఎక్కడ ఒక స్కోప్ కూడా లేకుండా చాలా సెన్సిటివ్గా, చాలా ఎంటర్టైనింగ్గా తీశారండి బేసిక్గా. సో దట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ హ్యావ్ టు గివ్ క్రెడిట్ టు ద డైరెక్టర్. అండ్ కమింగ్ టు స్పార్క్ విషయంకి వస్తే, ఇందాక మీరు అన్నట్టు అంత ఒక గ్రాండియర్ ఫిలిం తోటి ఒక డెబ్యూటెంట్ వస్తే ఎవరైనా ఇండస్ట్రీ కానీ ఆడియన్స్ కానీ ఒక రిచ్ కిడ్ మనీ ఉన్నాయి అనుకుంటారు, లేదంటే నెపో కిడ్ అనుకుంటారు. ఈ రెండు వస్తాయి బేసిక్గా. ఏంటి ఆ రెండు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆడియన్స్ నుంచి? ఇప్పుడు అంత బడ్జెట్ తోటి వస్తే ఎవరైనా అదే అంటారు. సో ఆ రెండు కామెంట్స్ వస్తాయి, కాంప్లిమెంట్స్ అనుకోవాలా కామెంట్స్ అనుకోవాలా? అది సార్ నెపో కిడ్ అనడానికి అసలు నాకు ఇండస్ట్రీలో ఆ మూల కానీ ఈ మూల కానీ ఎవరు లేదు సార్. మా పేరెంట్స్ ఆర్ ఫ్రమ్ విజయవాడ, వాళ్ళకి అసలు ఎవరు తెలియదు మూవీ ఇండస్ట్రీలోనే. సో నేను ఇక్కడికి వచ్చి నేను చేసుకున్న పరిచయాలే తప్ప నో వన్ ఈవెన్ హ్యాజ్ ఎనీ కనెక్షన్ ఫ్రమ్ మై ఫ్యామిలీ సైడ్. సో నెపో కిడ్ అనేది ఇట్స్ రూల్డ్ అవుట్ కంప్లీట్లీ. రిచ్ కిడ్ అంటారు సార్, ఇప్పుడు కూడా స్పార్క్ చేసిన డేట్స్ మేము కట్టుకుంటున్నాం బేసిక్గా. ఓకే. సో అది అంటే ఒకటి సార్, మేము అనుకున్న బడ్జెట్కి పెరిగిపోయింది అంటే గ్రాండ్గా కనిపించింది స్క్రీన్ మీద, ఎందుకంటే దట్ బడ్జెట్ హ్యాస్ బిన్ ఓవర్ ఇన్ఫ్లేట్ అయిపోయింది యాక్చువల్గా. అది పార్ట్లీ బికాస్ మాకు రాదు కంట్రోల్ చేయడం, ఎలా చేయాలో రాలేదు. అండ్ ద రాంగ్ పర్సన్ వాజ్ డీలింగ్ దిస్ థింగ్, షిప్, కెప్టెన్ ఆఫ్ ద షిప్ అనే టైప్ పర్సన్. ఈ వాజ్ నాట్
సో ఆ పాయింట్లో మేము వద్దు అనుకున్నా కూడా ఇప్పుడు మనం ఆల్రెడీ మునిగిపోయాం సగం వరకు బేసిక్గా. మొత్తం మునిగి ఏమన్నా బయటికి ఈత కొట్టుకుంటూ రావాలా, లేదంటే అక్కడే వదిలేయాలంటే మనం స్టాగ్నెట్ అయిపోయింది, దాన్ని వదిలేయలేం కదా ప్రోడక్ట్ని అలాగా. సో ఇంకా ఉన్న రిసోర్సెస్ని మొత్తాన్ని తెచ్చి చేసి ఎలాగోలా బయటకు రావాల్సి వచ్చింది బేసిక్గా, అంతే తప్ప ఏదో రిచ్ కిడ్ అనేది అసలు అలా ఉంటే కనుక నేనే ఇంకో 4 స్టార్ట్ చేసేవాడిని వెంటనే బేసిక్గా ఛాన్సెస్ కోసం. మీరు చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. నాకు మీ స్పీచెస్ అది చూస్తుంటే లైక్ మీరు ఒక లైఫ్ని చూసేశారు. సో ఇప్పుడు మీరు అన్నట్టు గివప్ అనేది చాలామంది ఆలోచిస్తుంటారు. కొంతమంది ఒక ఫెయిల్ అవ్వగానే బ్యాక్కి వెళ్ళిపోతారు. చాలామంది చూస్తుంటారు ఎనీ ఫీల్డ్. సో అలాంటి వాళ్ళకి విక్రాంత్ ఏం చెప్తాడు? మీరు ద డే యూ డిసైడ్ టు గివ్ అప్ ఈజ్ ద డే యూ లాస్ట్, అంతే బేసిక్గా. పిచ్లో ఉండండి. ఒక చిన్న విక్టరీ ఓటం ఉంటుంది, సెట్ బ్యాక్ అనేది లేకుండా ఉండదు బేసిక్గా. లైఫ్ ఈజ్ బేసికలీ లాట్ ఆఫ్ సెట్ బ్యాక్స్ అండ్ 1 విక్టరీ, అంతే బేసిక్గా. సో ద డే అమ్మో నేను ఇక్కడ ఉండలేను అని మీరు వెళ్ళిపోయిన రోజు మీరు నిజంగా ఓటం ఒప్పుకున్నట్టు, అంతే బేసిక్గా. మీకు నిజంగానే ఇఫ్ యూఆర్ సో ప్యాషనేట్, ఇఫ్ రియలీ వాంట్ టు పర్సీవర్, యూ కీప్ గోయింగ్ బేసిక్గా. యువర్ బ్రేక్ మీ 1 డే వస్తుంది మీకు బేసిక్గా, అంతే తప్ప ఒక ఫ్లాప్ వచ్చేసిందనో, ఒకటి సరిగా రాలేదనో, ఎవరో క్రిటిసైజ్ చేశారనో వెంటనే గివప్ చేసి దాన్ని యువర్ రియలీ నాట్ ప్యాషనేట్, యువర్ నాట్ పర్సీవరింగ్ బేసిక్గా. సో ఎవరేమనుకున్నా ఇఫ్ యూ రియలీ ప్యాషనేట్ యూ జస్ట్ కీప్ గోయింగ్, అంతే బేసిక్గా. మీరు ఏ రోజైతే నేను ప్యాకప్ అయిపోతానో, నేను బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోతాను మీరు డిసైడ్ అవుతారో, ఆ రోజు మీరు ట్రూగా ఓడిపోయినట్టు, బికాజ్ యూ హ్యావ్ యాక్సెప్టెడ్ దట్ లాస్, అంతే బేసిక్గా. అంతమించి ఏం లేదు. సో ఒకటండి సింపుల్, ఏమవుతుంది మ్యాక్సిమం, యూ ఫిక్స్ యువర్ సెల్ఫ్. సరిగ్గా లేదా స్టోరీ అంటారు బేసిక్గా, యూ పిక్ బెటర్ స్క్రిప్ట్స్. సరిగ్గా యాక్ట్ చేయలేదు అంటారు, యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్, యూ బికమ్ ఎ బెటర్ యాక్టర్ బేసిక్గా. ఈ జానర్ బాగాలేదు, ఇప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు అంటారు, యూ బిక్ బెటర్ జానర్, యూ కీప్ డూయింగ్ బేసిక్గా, కీప్ పర్సీవరింగ్. మీకు బ్రేక్స్ లైక్ వెన్ యూర్ రియలీ సో సిన్సియర్, మీకు ఆ బ్రేక్ వస్తుంది ఆటోమేటిక్గా. సో లేదు ఒక్కటి పడిపోయింది, ట్రై చేశాను రా, ఇక్కడ డబ్బులు పోయాయి. There are so many producers who have lost money, but they're still in the industry and they've made money in some other product because they just kept going, అంతే తప్ప లేదు నేను ఒకటి అయిపోయింది నేను వదిలేస్తాను బేసిక్గా అంటే దెన్ యూ రియలీ నాట్ సీరియస్, దెన్ యూ రియలీ నాట్ ప్యాషనెట్. ఒకటండి 100% మూవీ ఇండస్ట్రీ ఒకటి చెప్పారు ఏంటంటే 95% ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ ఇండస్ట్రీ ఆర్ హియర్ ఫర్ ద లవ్ ఆఫ్ ద మూవీ, అంతే, లవ్ ఆఫ్ ద క్రాఫ్ట్. అది కాకుండా డబ్బులు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టినా దే విల్ మేక్ మోర్ మనీ. మూవీ ఇండస్ట్రీ ఈజ్ నాట్ మనీ ఇండస్ట్రీ వేర్ యుల్ మేక్ లోడ్స్ ఆఫ్ మనీ ఫ్రమ్ ద బిగినింగ్. ఇట్స్ నాట్ రియల్ ఎస్టేట్ ఆర్ ఐటీ. ఇక్కడున్న మెజారిటీ పీపుల్ బికాస్ దే ట్రూలీ లవ్ ద క్రాఫ్ట్, దే ట్రూలీ లవ్ ద ఇండస్ట్రీ, దే స్టే బ్యాక్ ఇన్ ద ఇండస్ట్రీ, అంతే. నైస్ అండి. అండ్ నెక్స్ట్ ఏంటి, సోషియో ఫ్యాంటసీ ఏదో ప్లాన్ చేస్తున్నారు మీరు, ఒక పెద్ద ఫిలిం అని, లైక్ స్క్రిప్ట్ లాక్ అయిందని, ఏంటి ఎలా ఉండబోతుంది? సో రైట్ నౌ ఐమ్ డూయింగ్ 2 మూవీస్ అండి ఆఫ్టర్ దిస్. మీకు చెప్పి ఒకటి స్క్రిప్ట్ లాక్, 2. సో మధురతనే ఐ సైన్డ్ 2 మూవీ డీల్ నేను చెప్పినట్టు. సో సర్పంచ్ అనే ఒక మూవీ, ఒక రూరల్ డ్రామా బేసిక్గా, అండ్ ఇట్స్ అది కూడా కొంచెం రెబెల్ బోల్డ్ కాన్సెప్ట్స్ టచ్ చేస్తుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఇన్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ మేనర్. సో రూటెడ్ డ్రామా ఫన్ ఉంటుంది, ఫన్ బేసిక్గా. విలేజ్ లెవెల్లో సర్పంచ్ ఎలక్షన్స్, అక్కడ పాలిటిక్స్, అక్కడ డైనమిక్స్, లోకల్ పాలిటిక్స్, బట్ అన్నిటి మీద, బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ డన్ ఇన్ ఎ వెరీ ఎంటర్టైనింగ్ మేనర్ బేసిక్గా. సో అది ఒక మూవీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది ఆల్రెడీ. సేమ్ టీమ్ యాజ్ సంతాన ప్రాప్తులు, సో సేమ్ డైరెక్టర్, సేమ్ స్క్రీన్ ప్లే రైటర్, సేమ్ డైలాగ్ రైటర్, సేమ్ డిఓపి, pretty much everything the same. అండ్ అది కాకుండా మృత్యుంజయ మార్కండేయ అని ఒక మైథలాజికల్ థ్రిల్లర్ బేసిక్గా. అది ఆల్రెడీ మైథలాజికల్ సోషల్ ఫ్యాంటసీ అని కూడా చిన్నవే. షార్ట్ ఒక 15-16 days షూట్ చేసాము ఆల్రెడీ బేసిక్గా. ఒక ఫర్దర్ డీటెయిల్స్ నెక్స్ట్ అంటే బ్యానర్ డీటెయిల్స్ అండ్ క్యాస్ట్ డీటెయిల్స్ ఇది అయ్యాక అనౌన్స్ చేస్తాం. ఎవరండి డైరెక్టర్? విల్ అనౌన్స్ ఎవ్రీథింగ్. మీరైతే అయ్యో నేను ఐఎమ్ డన్ ఫోర్స్డ్గా ఒక ప్రాజెక్ట్లో అవ్వాలి. ఐ విల్ బీ అన్ యాక్టర్. ఐ డోంట్ వాంట్ టు ప్రొడ్యూస్, ఐ డోంట్ వాంట్ టు డైరెక్ట్, అట్లీస్ట్ ఫర్ ద టైం బీయింగ్. ఆల్ ది బెస్ట్ అండి. ఈ సినిమాతో మీరు అన్నట్టు ఎవ్రీ ఫిలిం ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్సే. ఆ సినిమాతో ఫస్ట్ సినిమాతో చాలా నేర్చుకున్నారు. ఈ సినిమాతో మీకు ఒక సక్సెస్ రావాలి. మీరు అన్నట్టు మీరు ఒక వే వేసుకున్నారు, ఆ వేలో సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్.